ఆ వరుణదేవుడు మన కోసమే ఆకాశం నుంచి నేల మీదకి పంపించిన అర్ధరాత్రి ఇంద్రధనుస్సు అనుకుంటారా. రై, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా వెళ్ళరా? కోపం ఎందుకు పాప? ఒంటరిగా ఉన్నాం, తోడుగా వచ్చాం. వచ్చిన వాళ్ళని అలా పంపించేస్తే నీకు పాపం తగులుతుంది. వెంటనే వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. తడిచిన చీరలో పిచ్చెక్కిచ్చేస్తున్నావు. ఒక్కసారి నీ అందాన్ని టచ్ చేయొచ్చా? ఎవడ్రా నువ్వు? నేను లక్ష్మిని మిత్రపాలిట ప్రమాదంగానే పరిగణిస్తున్నాను. దయ చూపించాలని, దగ్గరికి తీసుకోవాలని ఎవరు అనుకున్నా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. వద్దనుకొని వెళ్ళిపోయావు కదా, వేరే పోదామని నిర్ణయించుకున్నావు కదా, మళ్ళీ దేనికోసం ఇదంతా? ఏ సాధించడానికి పట్టుదల? చెప్పానుగా, కోర్టు ఇచ్చిన తీర్పుని గౌరవించాలి అనుకున్నాను. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఇక్కడి నుంచి కదలను. కోర్టు తీర్పని అందరినీ మభ్యపెట్టడానికి ప్రయత్నించుకో. మనసులో ఏదన్నా ఉంటే అది చెప్పు. చెప్తాను. నన్ను వద్దనుకున్నారు కాబట్టే కదా మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. నా మీద ప్రేమ లేదు కాబట్టే కదా మనీషాతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలనుకున్నారు. మీ జీవితంలో నేను ఉండకూడదు అనుకున్నారు. అందుకే నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాను. మీరు కోరుకున్నదే చేశాను కదా. మరెందుకు వేరైపోదాం అనుకున్నానని నన్నెందుకు నిలదీస్తున్నారు? చెప్పండి. మీరు ఆశపడ్డదే చేశాను కదా, ఇంకా ఎందుకు నన్ను తప్పు పడుతున్నారు? నేను అడిగిన ప్రశ్నకి మీ దగ్గర సమాధానం లేదా? లేక ఉన్నా చెప్పడం లేదా? ఏమో లక్ష్మి, నువ్వు నా జీవితంలో ఉండాలనుకున్నానో వద్దనుకున్నానో నాకు తెలీదు. కానీ నువ్వు మాత్రం వేరైపోవడానికి ప్రయత్నిస్తే అది నాకు నచ్చడం లేదు.
వెలివేస్తే కలిగే బాధలో అయినా తిరిగి వెళ్ళిపోతుంది అనుకున్నాను. అసహ్యించుకుంటే తగిలే గాయం వల్లనైనా తన దారి తను చూసుకుంటుందని ఊహించాను. అవమానించినా అసహ్యించుకున్నా ఆవలిస్తూ అవతలకు పోయే బ్రతుకులక్క వీళ్ళవే. ఇలాంటి వాళ్ళకి మాటలతో చెప్తే బుద్ధి రాదు. చేతలకి దిగాల్సిందే, చెవులు పట్టి గుంజాల్సిందే. మనం తప్పు చేస్తున్నామేమో. మరొక్కసారి ఆలోచించరవిందా. మీకు నిన్ననే చెప్పానండి, ఈ విషయంలో నా మాటే శాసనమని. దాన్ని దాటడానికి గాని మార్చడానికి గాని ఎవ్వరు ప్రయత్నించినా నేను ఊరుకోను. లక్ష్మి, మీరేంటి గేటు బయట ఉన్నారు? తడిసిన బట్టలతో ఉన్నారు, ఏంటి సంగతి? విషయం ఏంటో నాకు అర్థమైంది. అరవింద మేడం, లక్ష్మి గారు మిత్రానందన్ గారితో మరొక 6 నెలలు కలిసుండాలని కోర్టు తీర్పిచ్చింది. అది మీకు గుర్తుందనుకుంటున్నాను. వర్షంలో తడిసిన మీ కోడలు ఇంటి గేటు బయట ఉంది. తనకు ఏమైందో అనే ఆలోచన కూడా లేకుండా మీ కుటుంబం మొత్తం ఇక్కడే నిలబడి చూస్తున్నారు. అంటే దీని అర్థమేంటి? మీ కోడల్ని మీరు ఇంట్లోకి రానివ్వడం లేదు. కోర్టు ఇచ్చిన తీర్పుని మీరు గౌరవించడం లేదు, అంతే కదా? దీన్ని ఏమంటారో తెలుసా? గృహహింస అంటారు. మీ కోడల్ని వేధించినందుకు గృహహింస చట్టం కింద మీ అందరినీ లోపల పెట్టించగలను. మీ కోడల్ని ఇంట్లోకి రాణిస్తారా, లేక మీరందరూ జైలు లోపలికి వెళ్తారా? ఏదో ఒకటి ఆలోచించుకోండి. లక్ష్మి గారు, ఇలా రండి. ఈ 6 నెలల పాటు కోర్టు ఆదేశం ప్రకారం లక్ష్మి గారి క్షేమ సమాచారం కనుక్కోవడానికి వారానికోసారి మేమిక్కడికి వస్తాం. తనకి ఎలాంటి సమస్య లేదని మేము నిర్ధారించుకున్నాకే ఇక్కడి నుంచి వెళ్తాం. అది మర్చిపోకండి. లాయర్ గారు, ఫైల్ ఇలా ఇవ్వండి. ఇక్కడ సంతకం చేయండి.
నీ మొండితనంతో ఇంటి లోపలికి రాగలిగానని మురిసిపోతున్నావా? మా మీద గెలిచాననే గర్వంతో సంబరపడిపోతున్నావా? ఈ గెలుపు శాశ్వతం కాదు లక్ష్మి. 6 నెలల్లో నీ దారి నువ్వు చూసుకోవాలి. ఈ కుటుంబంతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవాలి. చూడు, నువ్వు 6 నెలల పాటు ఈ ఇంట్లో ఉండొచ్చు, కానీ మిత్రగదిలో కాదు. ఇక పైన మిత్రగదిలోకి వెళ్ళడానికి నీకు ఏ అర్హత లేదు. సరే అత్తయ్య గారు, కోర్టు తీర్పు ప్రకారం నేను మిత్రగారితో ఒకే ఇంట్లో కలిసి ఉండాలి. మీ ఇష్ట ప్రకారం ఏ గదిలో ఉండమంటే ఆ గదిలో ఉంటాను. ఎక్కడ ఉండమంటారు? నాని, స్కూల్కి టైం అవుతుంది, పద. నాని, ఏమైంది? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? అక్క, లక్ష్మి అక్క మిత్రబావ గారు ఇంకెప్పుడు కలిసే అంటారు కదా, వాళ్ళు ఇంకెప్పుడు విడిపోరు కదక్క. కలిసే ఉంటారు నాని, ఎప్పటికీ విడిపోరు. లక్ష్మి అక్కను ఎందుకో చూడాలనిపిస్తుంది అక్క. వీలు చూసుకొని మనం ఇంటికి వెళ్దాం, స్కూల్కి వెళ్దాం, పద. జాహ్నవి, వచ్చేటప్పుడు కూరగాయలు కూడా తీసుకుని రాయే. అలాగే పిన్ని. నానికి మెడిసిన్స్ కూడా తీసుకోవాలి. డబ్బులు ఇస్తే తెస్తా. వెళ్ళు. పద. ఏమైందమ్మా? దాచుకున్న డబ్బు ఎవడో దోచుకుపోయినట్టు అంత లోపలే ఏడుస్తున్నట్టున్నావు. దోచుకుపోయేటంత మనమెక్కడ దాచుకున్నాం లేవే. మరెందుకు అంత రగిలిపోతున్నావు? ఆ ప్లేడర్ ముసలోడు చూస్తే పైసా రాల్చడం లేదు. ఈ పిల్ల పిశాచాలు చూస్తే ఇల్లు గొల్ల చేసేస్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళని ఇంట్లోనే పెట్టుకొని ఒంట్లో కొవ్వు పెరిగేలా మేపడం ఎందుకమ్మా? మూసుకొని పొమ్మని గెంటేయొచ్చుగా. మనం అలా తొందరపడకూడదే. ఆకాశంలో ఎగురుతున్న గాలిపటానికి దారమే ఆధారం అన్నట్టు ఆ ఊళ్ళో ఉన్న ఆస్తికి వీళ్లే దారము ఆధారము. వీళ్ళని పట్టుకుని మనం వేలాడితేనే ఆ ప్లేడర్ని మాయం చేసో మంత్రం వేసో ఆ ఆస్తిని మనం లాగేయచ్చు. అంతవరకు మనం ఆవేశపడకూడదే. ఏంటో ఆస్తి ఆస్తి అని మనం కలవరించడమే గాని అది మన చేతికి మాత్రం రావట్లేదు. దేనికైనా కాస్త సహనం ఉండాలి. నాకైతే ఆ సహనం చచ్చిపోతుందమ్మా. ప్లీడర్ సంగతి అందాక పక్కన పెట్టు. లక్ష్మి విషయమే తీసుకో. లక్ష్మి మిత్రాన్ని వదిలేసింది. లక్ష్మి ఆస్తంతా మన సొంతం అయిపోతుందని ఓ సంకలు గుద్దుకున్నాం. ఇప్పుడు చూస్తే లక్ష్మి రెక్కలు కట్టుకొని మళ్ళీ అత్తారింటికి ఎగిరిపోయింది. అది అత్తారింట్లో కూర్చుంటే ఆస్తి మనకెలా వస్తుంది? పొయ్యి మీదున్న పాలు పొంగకుండానూ ఉండవు, అలాగే వదిలేస్తే మాడిపోకుండానూ ఉండవు. ఇప్పుడు లక్ష్మి పరిస్థితి కూడా అంతేనే. ఆ ఇంట్లో అగ్గి రేగుతుంది. ఆ మంటల్లో లక్ష్మి ఎన్ని రోజులు ఉండగలదు చెప్పు? 6 నెలలైతే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఈ 6 నెలల్లో ఆ మిత్ర గండాలు కూడా తీరిపోయి వాళ్ళ బంధం పెరిగిపోతే, ప్రేమలు మళ్ళీ చిగురిస్తే అందరూ ఒకటైపోతారు. ఇంకా విడాకుల్లేవు విసనకర్రల్లేవని అందరూ కలిసిపోతారు.
ఆస్తి కోసం చూస్తున్న మనం మాత్రం అడుక్కు తినాలి. వాళ్ళందరూ కలిసిపోతే నేను కళ్ళు మూసుకొని కూర్చుంటానంటే పచ్చగా ఉన్న ఆ ఇంట్లో చిచ్చు పెడతాను. చల్లారిపోయే మంటల్ని మళ్ళీ రేపుతాను. ఎలా అయినా లక్ష్మిని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చేను. అసలు నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవడం నాకేమాత్రం ఇష్టం లేదు. నీ వల్ల మిత్రకి మళ్ళీ ఏ ప్రమాదం ఉంచుకొస్తుందోనని భయంగా ఉంది. నీ గాలి సోకితే మిత్ర ఎలాంటి ఆపద బారిన పడాల్సొస్తుందోనని కంగారు పడాల్సొస్తోంది. కానీ పరిస్థితి మాకనుకూలంగా లేదు. కోర్టంటూ పోలీసులంటూ నిన్ను పరిస్థితులన్నీ కట్టగట్టుకుని గడప దాటించి లోపలికి పంపించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే నిన్ను ఈ ఇంట్లో ఉంచుకోవాల్సొస్తోంది. కానీ మిత్రగదిలో మాత్రం ఉండడానికి నేనొప్పుకోను. నేను 6 నెలల పాటు ఈ ఇంట్లో ఉండాలి. అది చాలు. మీరెక్కడుండమంటే అక్కడుంటాను. చెప్పండి, ఎక్కడుండమంటారు? ఇంట్లో అన్ని గదుల్లోనూ అందరూ ఉన్నారు. కాస్తో కూస్తో ఖాళీగా ఉన్న గది కిచెన్ పక్కన ఉన్న ఆ స్టోర్ రూమ్ మాత్రమే. అక్కడ తప్పితే ఇంకెక్కడా ఉండడానికి లేదు. దేవయాని చెప్పింది కదా, ఈ 6 నెలలు నువ్వుండబోయేది అక్కడే.